India. It shows our strong commitment to justice, liberty, and equality. It highlights that the Constitution is like the boss of all laws, guiding how the country is run and safeguarding the rights of its people. So let's start our program. Thank you. Thank you, ma'am. Thank you for your motivational words. Children, give her a huge round of applause. Now I request our guest. మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము అని అంటే ఎంత ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసము కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోవడం జరిగింది. అయితే మన దేశంలో కాన్స్టిట్యూషన్ రాసేటువంటి మేధావులు ఉన్నారా అనేసి ఇంగ్లాండ్కి వెళ్ళడం జరిగింది. మీరే మాకు కాన్స్టిట్యూషన్ రాయండి, మాకు చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి అని అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీ దేశంలో ప్రపంచంలోనే గొప్ప మేధావి మీ దేశంలో ఉన్నారయ్యా, మీరెందుకు మా దగ్గరకు వచ్చారంటే మా దేశంలో ఉన్నారా? ఎవరు అతను? ఏరు అంటే ఎవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గొప్ప మేధావి. ఎంత మేధావి అని అంటే కాంగ్రెస్ లైబ్రరీ అని అమెరికాలో ఉంది. ఆ కాంగ్రెస్ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చదివిన వాళ్ళలో మూడో వ్యక్తి అంట. అంటే ఒక లైబ్రరీలో 2-3 బుక్స్ చదివేటప్పటికే మనకి ఏంటి బోర్ అనిపిస్తూ ఉంటుంది, కానీ తను నిత్యము కూడా బుక్స్ చదువుతూ ఉన్నాడు. అందుకని తన యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన గొప్ప కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. ఏంటిది? డెమోక్రసీ. అవునా? ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి రాజ్యాంగాన్ని తను మన బిఆర్ అంబేద్కర్ గారు రాయటం జరిగింది. ఆయన ఎంత పూర్ అంటే చాలా అసలు చదువుకోవడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్లో కానివ్వండి, గుడికి దూరంగా, బడికి దూరంగా ఉండక చదువుకుని గొప్ప స్థితికి వెళ్ళి మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అంత గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు మనకి స్ఫూర్తి ప్రదాతలు. ప్లస్ మనకు అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎంతైనా చదువుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ పేరెంట్స్ ఉన్నారు. చదువుకోవాలనేటువంటి ఏముండాలి? మీకు ఒక్క కాంక్ష ఉండాలి. చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అవును కదా? అతను ఎక్కడో లేని కులంలో పుట్టారు అనేసి అనేక అవమానాలు పొందాడు. అన్ని అవమానాలు పొంది కూడా రాజ్యాంగాన్ని రాయగలిగాడంటే కేవలం చదువు వల్ల మాత్రమే. చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది. ఇది చిన్నపిల్లలకి అర్థం కాకపోయినా ఇప్పుడున్నటువంటి 8th, 9th, 10th పిల్లలు జాగ్రత్తగా వినండి. ఏంటి? ఒక జీవితాన్ని మార్చేది చదువు మాత్రమే. అలాంటి చదువు మీరు చక్కగా చదువుకుని మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న మీకు అందరికీ. Which is a very special day for all Indian citizens. And the flag is hoisted by the President of India. And I wish all of you a very happy Republic Day. On August 15th, 1947, we declared our India as independence from British rule. But our nation was still without a written constitution. But on 28th August 1947, the drafting committee was appointed to draft a permanent constitution with the help of Dr. Baba Saheb Ambedkar, who is well known as the father of the Indian Constitution. After many modifications to the constitution, the final draft was adopted on 26th November 1949 and took effect on January 26th, 1950. So India celebrates the Republic Day every year on 26th January 1950. The Constitution encouraged all citizens to have equal social and economic rights. The word public means supreme power of the people living in the country, and only public has rights to elect their representatives as political leaders to lead the country in right direction. So, India is a republic country after 26 January 1950, where public elects their leaders as a president, prime minister and other ministers, etc. Teachers and my dear friends, I am Sidra Shine from class 5th is going to give a speech. Republic Day is a very special day for all Indians, which is celebrated every year on 26 January. This day is special because in 1950, in this day, Indian Constitution drafted by Dr. ఉపాధ్యాయుని
ఉపాధ్యాయులకు విద్యార్థులకు ముందుగా అందరికీ 75వ సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి గణతంత్ర దినోత్సవం అంటే మన జాతీయ పండుగ. మనం దీనిని ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు 1947 ఆగస్టు 15 తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో మన ప్రజలు ఎలా జీవించాలనేది సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశానికి మన స్వేచ్ఛ వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎందరో మహనీయులు వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో శ్రమించి కష్టపడి నిర్మించినటువంటిది మన రాజ్యాంగం. మరి ఇందులో ఏం రచించారు? విద్యా హక్కులు, ప్రాథమిక హక్కులు మరియు మన ప్రజలందరూ కూడా ఎలా స్వేచ్ఛగా జీవించాలి అనేది లిఖించడం జరిగింది. మరి మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం. మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండి మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. Dear friends, I Shazia class 6A is here to speak few lines about Republic Day. As you all know, we are celebrating 75th Republic Day. So I would like to tell, let's be responsible citizens, upholding the value of our constitution. Let us honor each other's differences and celebrate our diversity. After all, India is a country of unity in diversity. Happy Republic Day, everyone. Let's march forward, hand in hand, towards a brighter, more glorious India. Thank you. सम्माननीय शिक्षक वृंद और प्यारे बच्चों, आप सभी को शुभ प्रभात और 75वें गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। 26 जनवरी 1950 को हमारा संविधान लागू किया गया और अपने भारत देश को लोकतांत्रिक देश के रूप में घोषित किया गया और हमारे देश को गणतंत्र स्थापित किया गया। तो यहाँ पर जो है हमारे देश को एक लिखित संविधान मिला। डॉक्टर भीमराव अंबेडकर जी जो है हमारे संविधान के निर्माण में उन्होंने अहम भूमिका निभाई और हम इस दिन यह वही दिन है जब हर भारतीय के मन में देशभक्ति के प्रति लहर और मातृभूमि के प्रति अपार स्नेह और सम्मान जाग उठता है। हमारा संविधान लिखने के लिए 2 साल 11 महीने और 18 दिन की अवधि लगी। मैं उन सभी स्वतंत्रता सेनानियों को शत नमन करती हूँ जिन्होंने हमारे देश को आज़ादी दिलाने के लिए उनका पूरा जीवन ही उन्होंने न्यौछावर कर दिया। और डॉक्टर भीमराव अंबेडकर जी के साथ साथ उन सभी विद्वानों को भी मैं शत नमन करती हूँ जिन्होंने ऐसा महान संविधान लिखा। तो मैं यही कहना चाहूँगी कि हमारे संविधान की एवं हमारे देश के सम्मान की रक्षा करनी चाहिए। सबका अधिकारों का रक्षक हमारा संविधान है। और इसी के साथ मैं अपना भाषण समाप्त करती हूँ और इस शुभ अवसर को प्रदान करने के लिए मैं सभी का धन्यवाद करती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। She completed the test in yellow belt. माननीय मुख्य अतिथि प्राचार्य महोदय, अध्यापिका और मेरे प्यारे दोस्तों, मेरा नाम हनीफुनिसा है। मैं कक्षा 8वीं की छात्र हूँ। सभी को मेरा प्यार भरा नमस्कार। आज 26 जनवरी भारत देश का गणतंत्र दिवस। इस पावन अवसर पर आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। यह दिवस हमारे भारत देश का गर्व, संबोधक और सम्मान दिवस है। यह भारत राष्ट्रीय पर्व है। हमारा देश 15 अगस्त
1943 को अंग्रेजों से मुक्त हुआ, लेकिन 26 जनवरी 1950 को हमारा संविधान लागू हुआ। इस दिन हमारा भारत पूर्ण गणतंत्र दिवस, तब से 26 जनवरी के दिन राष्ट्रीय पर्व गणतंत्र दिवस के तौर पर उत्सव से मनाते हैं। डॉक्टर बाबा साहब अम्बेडकर हमारे संविधान के जनक है। हमारे देश का संविधान सबसे बड़ा लिखित संविधान है। दोस्तों, आज मैं उन सभी महान स्वतंत्र सेनानियों को सलाम करती हूँ जिन्होंने अपने देश के लिए अपना बलिदान दिया। उनकी वजह से आज हम एक लोकतांत्रिक देश में खुली सांस ले रहे हैं। हम अपने देश के गणतंत्र और संविधान की रक्षा और सम्मान करना चाहिए। ना पूछे ज़माने से कि क्या हमारी कहानी है, ना पूछे ज़माने से कि क्या हमारी कहानी है। हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी हैं। जय हिंद, जय भारत। Principal Ma'am, Honorable Guest Sujata Ma'am, teachers and non-teaching staffs, parents and my dear children. I feel honored to propose this vote of thanks on behalf of GMS and behalf of me on the occasion of Republic Day. I wish you a happy Republic Day. I would like to thank our Principal Ma'am to arrange this wonderful occasion. You are inspirational and ideal, ma'am. Further, I would like to thank to Suresh sir for making this program off screen and on screen successfully. I thank staff and non-teaching staff because you are encouraging students in each and every part of this program participation. I would like to thank non-teaching staff once again by of decorating everything here and near the principal room. Thank you. Have a nice day.